ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర నమ పార్వతీ పతయాయ నమ. చాలామంది దగ్గర వింటున్నా చూస్తున్నా మాకెవరూ లేరు, అయిన వాళ్ళు ఎవరూ మాట్లాడటం లేదు, పట్టించుకోవడం లేదు, దూరం అయ్యారు అని చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడాలి? వారికి లేని బాధ మీకెందుకు? ఫ్రెండ్స్, కొందరు బంధాలకు విలువిస్తారు, కొందరు ఇవ్వరు. గత జన్మల కర్మానుసారంగా ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం. నీకు వాళ్ళని వదిలేయడం బాధగా ఉంటే, వాళ్ళు ఎలా ఉన్నా ఏమన్నా పట్టించుకోకుండా అర్థం చేసుకుంటే ఆనందంగా అడ్జస్ట్ అవ్వాలి, లేదా బాధపడకుండా దూరం అవ్వాలి. ఒకటి చెప్పండి, ఒక చెట్టు కాసిన పండ్లన్నీ ఒకేలా ఉంటాయి ఉండవు కదా. అలాగే మనుషులు కూడా అందరూ ఒకేలా ఉండరు. బంధాలు దూరం అయ్యాయని ఎక్కి ఎక్కి ఏడ్చినంత మాత్రాన దూరమైన బంధాలు దగ్గరవుతాయా? దాని వలన మరింత శక్తిహీనంగా తయారవుతాం. భగవంతుడు మనకిచ్చిన ఆనందాలకు అవకాశాలకు దూరం అవుతాం. అవునా కాదా? ఆలోచించండి. మన తప్పు లేకుండా దూరమైన బంధాల గురించి ఆలోచించకండి. ఒకవేళ మీ తప్పు ఉంటే సరిదిద్దుకోండి, లేదా గత జన్మల కర్మలు తగ్గిపోయి ఉన్నాయని అనుకోండి. చిన్న కథ చెప్తాను, వినండి. గమ్యం బరువు. ఒక గురువు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, ఒకరోజు వీరిద్దరి 50 కోసుల దూరం వెళ్ళాలి అన్నాడు. శిష్యుడు ఒక సంచిలో తినుబండారాలు నింపి ఇచ్చి, ఎవరైనా వీటిని అవసరమైన వారికి దారిలో కనిపిస్తే వారికి పంచుకుంటూ వెళ్ళమన్నాడు. రెండవ శిష్యుడు ఖాళీ సంచి ఇచ్చి, దారిలో విలువైనవి కనిపిస్తే వాటిని సంచిలో వేసుకుంటూ వెళ్ళమన్నాడు. ఇద్దరు ఇచ్చిన సంచులు భుజానికి తగిలించుకొని ప్రయాణం మొదలుపెట్టారు. నెమ్మదిగా నడుచుకుంటూ ఖాళీ సంచివాడు ఆడుతూ పాడుతూ నడుస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతనికి ఒక బంగారు రాయి దొరికింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. మరి కొంత దూరం వెళ్ళాక మరొకటి కనిపించింది. దాన్ని తీసి సంచిలో వేసుకున్నాడు. అలా ఎక్కడ బంగారు రాయి కనిపిస్తే దాన్ని తీసుకొని సంచిలో వేసుకుంటూ నడక సాగించాడు. దాంతో సంచి బరువెక్కసాగింది. నడక భారంగా మారింది. శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. అడుగు వేయడం చాలా కష్టమైంది. ఇంకో రెండో శిష్యుడు వెళ్తూ వెళ్తూ ఉంటే దారిలో ఆకలితో కనిపించిన వారికి తన సంచిలో తినుబండారాలు కొంచెం కొంచెంగా పంచుకుంటూ వెళ్ళాడు. క్రమంగా సంచి బరువు తగ్గిపోయింది. అతని నడక సులభమైంది. చూశారా? ఎవరు పంచుకుంటూ వెళ్ళారో అతని గమ్యాన్ని చేరుకోవడం సులభమైంది. ఎవరు పోగేసుకుంటూ వెళ్ళారో అతని గమ్యాన్ని చేరుకోలేకపోయాడు. ఎన్నో కష్టాలు అనుభవించాడు. అందుకే చెప్తున్నాను, బంధాలకు దూరమై బాధపడకండి. పోయిన జన్మ కర్మ బంధం అంతవరకే, అందుకే వదిలి వెళ్ళారు అని ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో